ఈరోజు సైతాను ఎంతగా తెగించాడయ్యా అంటే ఎవరినైనా సరే నాశనం చేయాల్సిందే. వాడికి నీ అందంతో సంబంధం లేదు, నీ ఆత్మతోనే సంబంధం. ఎలాగైనా సరే నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి. అలా నరకానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఈ భూమి మీద నీ చేత నానా పాపిష్టి పనులు చేయించాలి. అదే వాడి ఉద్దేశం. కాబట్టి సహోదరి సహోదరులు, మీరు ఎవరైనా ఉన్నారా, నేను పేదదాన్ని కదా, నేను పేదవాడిని కదా, కాబట్టి సైతాన్ నా జోలికి రానే రాడు, నాకు పెద్ద అందం లేదు కదా, నేను నల్లగా ఉంటాను కదా, నేను పొట్టిగా ఉంటాను కదా, నేను సన్నగా ఉంటాను కదా, నాకు చదువు లేదు కదా, కాబట్టి సైతాన్ నన్ను శోధించటం లేదు అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చేయి చూపించండి. ఉన్నారా ఈరోజు మన మధ్య? అన్న అస్సలు సైతాన్ నా జోలికి రానే రాడన్నా, అయితే నువ్వు పెద్ద సైతాన్ అయి ఉండాలి. అంతే కదండి. నువ్వెవరివైనా సరే నీకంటూ ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను నరకాన్ని తీసుకెళ్ళడమే సైతాన్ పని. సహోదరి సహోదరులు, ఆమె అందాన్ని చూసి నీ మనస్సులో నువ్వు ఆశపడద్దు. ఈరోజు చాలామంది అబ్బాయిలు కాస్త అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు, వారి హృదయంలో ఎన్ని కోరికలు వస్తాయో, ఎన్ని ఆశలు వస్తాయో. కాబట్టి సహోదరులు సహోదరులు దయచేసి వినండి. అబ్బాయి ఆకర్షణ కావచ్చు, అమ్మాయి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నీ పని ఏమిటంటే చదువుకోవడం. ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగం నీ పని ఏమిటంటే ఉద్యోగం చేసుకోవడం. హాస్పిటల్లో నీకు ఉద్యోగం ఉన్నట్లయితే అక్కడ ఉద్యోగం, హాస్పిటల్లో వైద్య వృత్తిలో నీ పని నువ్వు చేసుకోవడం. ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అందంగా ఉందని, ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పి అనవసరంగా మనసులో ఆశలు పెట్టుకొని భర్తకు ద్రోహం చేస్తూ, భార్యకు ద్రోహం చేస్తూ, పిల్లలకు ద్రోహం చేస్తూ, నీ ఆశలు వెంబడ వెళ్ళి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏ రోజు న్యూస్ పేపర్ చదివినా సరే ప్రతిరోజు సాధారణంగా కనిపిస్తున్న వార్త ఏంటి తెలుసా? భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పరాయి పురుషునితో పాపం చేస్తూ దొరికిపోయినటువంటి భార్య, అనుకోకుండా భర్త తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ప్రియుడితో పాటు కలిసి ఆమె కనిపించింది, చంపి పడేశాడు. ఈ వార్తలు ఈరోజు చాలా విరివిగాను ప్రతి దినము మనం చూస్తున్నాం. అంటే అర్థం తెలుసా? ఈరోజు పాపము పెట్టరేగిపోతుంది. సంఘమా దయచేసి వినండి. ఆనాడు నెబుకద్నెజరు షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి ఆత్మీయులను నాశనం చేయడానికి తన అగ్నిగుండాన్ని ఎన్ని రెట్లు పెంచాడో చెప్పండి? 7 రెట్లు పెంచాడు. ఈరోజు సైతాన్ అదే చేస్తున్నాడు. రక్షించబడిన, క్రీస్తు రక్తంలో కడగబడిన, క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి పిలువబడిన మనలాంటి వారిని నాశనం చేయడానికి, సులభంగా లోపరుచుకోవడానికి సైతాన్ ఏం చేశాడో తెలుసా? తన పాపాన్ని 7 రెట్లు పెంచేశాడు. 7 దేనికి సాదృశ్యం చెప్పండి? పరిపూర్ణతకు, సంపూర్ణతకు సాదృశ్యం. అనగా ఈరోజు ఎటు చూసినా పాపమే కనిపిస్తుంది, ఎటు చూసినా అపవిత్రం కనిపిస్తుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక అపవిత్రమైనటువంటి ఆలోచనో, లేకపోతే ఉద్దేశమో, లేకపోతే పాపమో పురుగులాగా మనసును తొలిచేస్తూ ఉంది అనేది వాస్తవం. కానీ క్రీస్తు బిడ్డలుగా మనం ఖచ్చితంగా దీన్ని జయించాలి. మనలో కొంతమంది శారీరకంగా పాపం చేయకపోయినా తలంపుల్లో పాపం చేస్తున్నారు. పరాయి స్త్రీని ఊహించుకుంటూ, పరాయి పురుషుణ్ణి ఊహించుకుంటూ, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ కూడా తమ ఊహల్లో పాపం చేసేవాళ్ళు ఉన్నారు, తమ తలంపుల్లో పాపం చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది వ్యభిచారం చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా. ఆ తలంపుతో, ఆ చూపుతో చూసే ప్రతి వాడు ఆమెతో వ్యభిచారము చేస్తున్నట్టే బైబిల్ తేల్చేసింది. అనగా నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, ఆమెతో నువ్వు వ్యభిచారం చేసినట్టే. ధర్మశాస్త్ర ప్రకారము క్రియాపూర్వకంగా నువ్వు వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారంగా పరిగణించబడింది. కానీ కృపాకాలంలో ఆ మోహపు చూపుతో నువ్వు చూస్తేనే చాలు, వ్యభిచారంగా పరిగణించబడుతుంది. సహోదరి సహోదరులు అడుగుతున్నాను, ఈరోజు మన తలంపులు ఎలా ఉంటున్నాయి? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయో, వారి హృదయములోని
తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. పొద్దున లేస్తే చాలు నీ మనసులో పుట్టే కోరికలు చెడ్డవి. నీ తలంపుల్లో కలిగే ఊహలు, ఆలోచనలు ఎల్లప్పుడూ, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, నీకు మెలుగు వస్తే చాలు నీకు వచ్చే ఆలోచనలు పాపిష్ట ఆలోచనలు, నీకు వచ్చే తలంపులు పాపిష్టి తలంపులు. ఒకవేళ అటువంటి స్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే దయచేసి వినో, పతన అవస్థలో ఉన్నావు, పాతాళానికి బహు దగ్గరగా చేరిపోతున్నావు. జాగ్రత్త. అది చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడో చూద్దాం రండి. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద మనిషిని చేసినందుకు, నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకోవడమే కాకుండా దేవుడు తీర్మానం తీసుకున్నాడు, ఈ మనిషిని నేను శిక్షిస్తాను, ఇష్టానుసారంగా జీవిస్తున్న మనిషిని నేను శిక్షిస్తాను అని చెప్పి శిక్షించాడు. ప్రళయాన్ని పంపించాడు. ప్రపంచంలో పాపంలో జీవిస్తున్న ప్రతి ఒక్కడిని కూడా జల సమాధి చేసి పడేశాడు, ఒక్క నోవహు కుటుంబాన్ని తప్పించి. అనగా దేవుడు ఖచ్చితంగా పాపం చేసేటటువంటి వారిని శిక్షిస్తాడు అని చెప్పడానికి సాదృశ్యమే 6వ అధ్యాయము ఆదికాండంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన. నారితో జాగ్రత్త, నరునితో జాగ్రత్త. నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని, నీ ఆనందాన్ని పాడు చేసేటటువంటి పాపిష్టి వారితో జాగ్రత్త. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొనును. కాబట్టి అది నిన్ను లోపరుచుకొనకుండా జాగ్రత్త పడము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగులుతుంది, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని ఎడలా వాడి వస్త్రము కాలకుండునా. ఒకడు ఒడిలో అగ్నిని ఉంచుకున్నాడు అనుకోండి, నిప్పులు పోసుకున్నాడండి ఒడిలో, వాడి వస్త్రం కాలకుండా ఉంటుందా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండా ఉంటుందా? తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుతాడు. ఆమెను ముట్టువాడు దేవుని శిక్ష నుండి తప్పించుకోడు. బైబిల్ సూటిగా స్పష్టంగా చెప్తున్న మాట వింటున్నారా? శరీర సంబంధమైనటువంటి పాపము బహు ప్రమాదకరం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరులు, ఈరోజు మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి బహు భయంకరమైన పాపం ఏదైనా ఉందంటే అపవిత్రత, కామ, ఆతురత. ఒకవేళ ఈరోజు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఆ పాపం పైన విజయం పొందుకోవడం అత్యవసరం.